పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనములు. అందుకాయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనుగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాసము ద్వారా కృప వలన. ప్రియులారా, గర్వం దేవుని కృపలోని విశ్వాసంతోనే నీతిమంతులముగా తీర్చబడతామనే సత్యాన్ని ఎదిరించేలా చేస్తుంది. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు తన్ను తాను అతని పవిత్ర కార్యాలు తెచ్చే బహిరంగ గుర్తింపును ప్రేమించాడు. దేవుణ్ణి మొదట ప్రేమించడానికి, ఇతరులను ముందు ఉంచడానికి ఇష్టపడటం లేదు. స్వీయ కేంద్రీకృతంలో బాధ్యతను విస్మరించేలా అతడు ప్రశ్నించాడు. ప్రియులారా, తన్ను తాను ప్రేమించినట్లే ప్రతి ఒక్కరిని ప్రేమించడం లేదని అతనికి తెలుసు. గనుక హృదయానికి కాకుండా క్రియలకు వర్తించే విధముగా లేఖనాలకు అర్థం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డలారా, తాను సరిగా వ్యవహరించిన దగ్గరి మిత్రుణ్ణి పొరుగువానిగా నిర్వచించాలని కోరుకున్నాడు. దేవుని పట్లున్న మారు మనస్సు విశ్వాసం, సమర్పణను, విధేయతను పుట్టిస్తుండగా స్వనీతి ఎప్పుడూ సాకులను పుట్టిస్తుంది. దేవుని బిడ్డలారా, రక్షణకు ఆధారం కృప. అది యేసు ద్వారా సమకూర్చబడిన విమోచనలో మన పట్ల వ్యక్తీకరించబడిన అయోగ్యమైన, అనర్హమైన దేవుని అనుగ్రహం. దేవుడు మనలను రక్షించే విధానం విశ్వాసమే. ఆయన కృపతో సమకూర్చబడిన ఉచిత రక్షణ వరాన్ని విశ్వాసంతో అంగీకరిస్తాం. కృపచేత మాత్రమే కాకుండా విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. విశ్వాసము దేవుని కృప పట్ల ప్రవేశాన్ని ఇస్తుంది. విశ్వాసం లేకుంటే దేవుని కృప నిరర్ధకమవుతుంది. కృప లేకుంటే విశ్వాసం శక్తిహీనం. యేసు ద్వారా దేవుడు సమకూర్చిన దాన్ని పొందటానికి దేవుని కృపలో విశ్వాసాన్ని విడుదల చేయాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, సోడియం క్లోరైడ్లు విషపూరితం. కృపను లేక విశ్వాసాన్ని వేరుగా వాడితే ప్రాణాంతకం. కానీ సోడియం క్లోరైడ్లను కలిపినప్పుడు జీవించడానికి అవసరమైన ఉప్పు వస్తుంది. అలాగే కృపతో దేవుడు ఇదివరకే సమకూర్చిన దానిలో విశ్వాసాన్ని ఉంచడం విజయకరమైన క్రైస్తవ జీవితానికి మూలం. దేవుని కృపలో విశ్వాసాన్ని కలిగి ఉందాం. దైవ ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. నీకు స్తోత్రాలు.
నేటి దినాన పుట్టినరోజు పెండ్లూరు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొనుచు ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.